సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు వరం లాంటిదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందని చెప్పారు. వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందిన 44 మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా మంజూరైన 18,44,000 విలువగల చెక్కులను మంగళవారం నల్గొండ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదలకు వరం లాంటిది అన్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందని చెప్పారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 44 మంది అనారోగ్యానికి గురై ట్రీట్మెంట్ చేయించుకున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకున్నటువంటి వారికి 18,44,000 రూపాయలు చెక్కులు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఎంతో పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చాలా మరి వాళ్ళ కుటుంబాలకు ఆసరగా ఉంటుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రత్యేకంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.